ఇది వాడు ఇవన్నీ పెట్టుకున్నాడు. అయితే సూక్ష్మమైన తొండం కూడా ఉంది వాడికి. సూదిని కూడా ఇట్లా తొండంతో పట్టుకోగలదు. అంటే సూక్ష్మమైన బుద్ధి కూడా నీ దగ్గర ఉంది. ఈ బుద్ధిని ఉపయోగిస్తే నువ్వు వీరుడి, లేకపోతే నువ్వు వీరుడి. వీరుడు అయితే నీకు నష్టం. యముడి దగ్గరికి మళ్ళీ మళ్ళీ వాడి నోట్లోకి పోయి వాడి నోట్లోంచి బయటకు వస్తున్నాడు. మళ్ళీ పోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ పోవడం, మళ్ళీ రావడం. వీరుడు అయితే దీక్ష గలవాడే వీరుడు. ఏ దీక్ష? అహం బ్రహ్మాస్మి అనే దీక్ష. నేను దేహాన్ని కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను బుద్ధిని కాదు. ఈ ముగ్గురిని అనవసరంగా దగ్గర పెట్టుకుని చూడండి. మీకు ఇంకొక మంచి ఉపమానం చెప్తా. ఎక్కడో ఒక కూనీ జరిగింది. ఫలానా ఫలానా వాళ్ళు కూనీ చేశారు అని అక్కడ ఎఫ్ఐఆర్లో రాసి పెట్టారు. పోలీస్ స్టేషన్లో రాసి పెట్టారు, ఫలానా ఫలానా 8 మంది కలిసి హత్య చేశారు అని. ఎవరినో అందులో 3 నీకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నావు. వాళ్ళు 3 ఇంట్లో పెట్టుకున్నావు. 5 బయట పెట్టావు. వాళ్ళు పరారులో ఉన్నారు. పోలీసులు ఎప్పుడో వాళ్ళని పట్టుకుంటారు. ఈ 3 నీ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. 3 లోపల దాచిపెట్టావు. ఇప్పుడు నువ్వు బయట తిరగగలవా సంతోషంగా? నువ్వు బయట తిరుగుతున్నప్పుడల్లా, పోలీసు వాళ్ళు కనిపించినప్పుడల్లా, ఎందుకని 3కి ఆశ్రయం ఇచ్చావు? నీకు భయమా కాదా? ధైర్యంగా తిరగగలవా? తిరగలేవు. వాడు ఏమన్నా మాట్లాడితే నీకు భయం. ఏ క్షణంలో పోలీసు వాడు వచ్చి ఈ 3 కోసమని నిన్ను కూడా పట్టుకుంటాడు. ఎందుకని? వీళ్ళకి ఆశ్రయం ఇచ్చిన తప్పు చేశావు. వాడు కూనీ చేసి వస్తే చేశారని తెలిసిన తర్వాత వాళ్ళని ఇంట్లో ఎట్లా పెట్టుకున్నావు? నా వాళ్ళు అని. అందుకని నీకు పోలీసుని చూస్తే భయం. ఈ 3తో కలిసి బట్టి నీకు మృత్యువును చూస్తే భయం. లేకపోతే మృత్యువు నిన్నేం చేస్తాడు? మృత్యోర్మా అమృతంగమయ అంటే మృత్యువు నుంచి నువ్వు బయటపడాలంటే ఈ 3 వాడికి నెట్టిపోయి ఆహారం వేసి పోరా తీసుకో ఎదవాళ్ళందరూ. అప్పుడు మృత్యువు నిన్నేం చేయలేదు. మృత్యువు వాళ్ళ కోసం వచ్చావు. నువ్వు మృత్యుంజయుడివి. బాగా ఆలోచించు. విరారాధ్య విరాట్ రూప. అప్పుడు నువ్వేమైపోతావు? ఎప్పుడైతే నువ్వు వీరారాధ్యుడు అవుతావో అంటే నువ్వు వీరుడివై ప్రత్యభిజ్ఞ సాధిస్తావో, విరాట్ రూప నువ్వు అప్పుడు ప్రవిలాపనం అయిపోయి మొత్తం ప్రపంచం విశ్వం విష్ణువు విరాట్ విశ్వం అంతా నీవే అయిపోతావురా. నువ్వు ఎట్లయితావో ఇంకోసారి చెప్తానంటాడు, ఇంకో చోట చెప్తాడు. వీరారాధ్య విరాట్ రూప విశ్వతోముఖ ప్రత్యగ్రూప పరాకాశ. ప్రత్యగ్రూప, ప్రత్యక్ పరాక్. ప్రత్యక్ పరాక్ అంటే ప్రత్యగ్రూప నీవే అయి కనిపించడం, నీవే అది అయిపోవడం ప్రత్యగ్రూపం. పరారూపం అంటే పరాగ్రూప అంటే అది నీవవడం, నీవు అయిపోవడం అంటే ఈ 3 వదిలేసి నీవు అదేవడం ప్రత్యభిజ్ఞ. పరా ప్రత్యక్ చితీ రూప. చితీ రూప చితి పరా ప్రత్యక్ చితీ రూప వసంతి పరదేవత అని మరి ఇంకెక్కడో వస్తుంది. అట్లా చెప్తున్నవే రాసుకుని అమ్మ ఈ నామం చెప్పేశారు అనుకుంటున్నారు మీరు. దీనికి కనెక్టివ్ నామం ఇట్లాగే నోటికి వచ్చేస్తుంది చెప్పేస్తారు. పరా ప్రత్యక్ చితీ రూప. ఇక్కడ ప్రత్యక్ రూప అన్నది. ప్రత్యక్ రూప అంటే ప్రత్యభిజ్ఞ మాత్రమే. వీళ్ళని వదిలేసి నువ్వు ప్రత్యక్ రూప అంటే నీవి వదిలేసి నీవే అయి కనిపించడం ప్రత్యక్ రూపం. పరాగ్రూప నీ జ్ఞానానికి అది ఆబ్జెక్ట్, నువ్వు సబ్జెక్టువి. ఇప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే నువ్వు ప్రత్యక్ రూప అని తెలుసుకున్నావో అది ఇది ఒకటే అయిపోతుంది. అప్పుడు పరా ప్రత్యక్ చితీ రూప. చితి అంటే చైతన్య రూపం. పరాగ్రూపము నువ్వే, ప్రత్యక్ రూపము నువ్వే. ప్రత్యక్ అంటే ఎప్పుడు త్వం, పరాక్ అంటే ఎప్పుడు తత్. నీకంటే భిన్నంగా ఉంది. నువ్వు భిన్నంగా ఉంది అని అనుకుంటున్నావు. ఈ 2 ఒకటే అవుతుంది. చాలామంది అమ్మ మాకు తత్వమసి తెలిసిపోయింది. తత్వమసి తెలియదు. ఇట్లా తెలియాలి, ఇంత తెలియాలి, ఇన్ని రకాలుగా నువ్వు దాన్ని విభజించుకోగలగాలి. అప్పుడే నువ్వు తెలిసింది అని నువ్వు మాట్లాడాలి. దేని వరకు నువ్వు సాధన చేస్తూనే ఉండాలి. సాధన అంటే మీరేం కూర్చొని కష్టపడి చేయక్కర్లేదు. మంచం మీద పడుకుని కూడా చేసుకోవచ్చు. నిత్య నిరంతరం ఈ 3 ఎట్లా బయటికి వెళ్ళగొట్టాలో ఆలోచించండి. మీ దగ్గర 3 దొంగలు చేరి ఉన్నారు.
ఆ ముగ్గురిని పంపించి పారాయి. వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. అమ్మ 2 hours అయిపోయింది, రేపు చెప్పుకుందాం. ఎందుకంటే పరాకాశ మళ్ళీ చెప్పాలి. పరాకాశకి చాలా చెప్పవలసి ఉంది. ఇదంతా సాధన. సాధన నీకు తొందరగా అవ్వదు. అమ్మవారి స్థూల రూపం ఈజీగా చెప్పుకున్నాం, సూక్ష్మ రూపం కొంత కష్టమైనా చెప్పుకోగలిగాం. పరారూపం వచ్చేటప్పటికి మిమ్మల్ని పరాకులోకి తీసుకెళ్ళాలి. మరి సాధనలో మిమ్మల్ని అక్కడ పెట్టాలి సహస్రనామం అయిపోయే లోపల. అందుకని ఇది కొంచెం స్లోగానే నడుస్తాయి. రేపు కూడా చెప్తాను. తర్వాత మీకు 1వ తారీఖు నుంచి మళ్ళీ గురువుగారి ఆరాధన వరకు చెప్తాను. ఇది 1వ తారీఖు నుంచి 4 వరకు ఈ హాల్ ఉంటుంది మనకి. 5 నుంచి వెంకటరమణ కాలనీలో మనం ఎప్పుడు లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మనకు గురువుగారి ఆరాధనకి 2 రోజులు ఇస్తారు. అక్కడ చెప్పుకుంటాం మనం. ఇక్కడ 1 నుంచి మళ్ళీ ఉంటుంది, రేపు ఉంటుంది. ఈ మధ్యకాలంలో మళ్ళీ కొన్ని రోజులు ఉండదు. ఏమ్మా 2 గంటలు అయింది, రేపు కూడా 2 గంటలు చెప్తాను. చెప్పకపోతే ఇది మధ్యలో వదిలిపెట్టే కాన్సెప్ట్ కాదు. కొంచెం శ్రద్ధగానే వినండి. వినడం కాదు, దీన్ని సాధన చేసుకోండి. సాధన చేసుకుంటే నాకేం తెలుస్తుందో మీకు అదే తెలుస్తుంది. తెలియదు అనే ప్రశ్న లేదు. కష్టము ఆరాధించడం అని చెప్పారు కానీ అనుభవానికి రావడం కష్టం అని చెప్పారు కానీ అది అసాధ్యం అని చెప్పలేదు. అసాధ్యం అంటే అసలు చేత కాదు, అలా చెప్పలేదు. నాయనా నాకు వచ్చింది నీకు వస్తుందనే చెప్తాడు గురువు ఎప్పుడూ కూడా. నాకు వచ్చింది నీకు వస్తుంది, నేను ఎంత సంపాదించుకున్నానో నీకు అంత చెప్పగలరా అంటాడు. అందుకే గురువు పేరు ఎప్పుడు ఉద్దాలకుడు. ఉద్దాలకుడు అంటే ఉద్ధరించేవాడు. శ్వేతకేతు అంటే ఆ క్వశ్చన్ తర్వాత ఏంటి, తర్వాత ఏం చేయాలి అని అడిగేవాడు శిష్యుడు. ఉద్దాలకుడు ఎప్పుడు గురువు, ఉద్ధరించేవాడు, పైకి తీసుకొచ్చేవాడు, అనుగ్రహంతో లాగేవాడు అని అర్థం. ఉద్దాలకుడు అంటే ఒక అర్థం, లాగేవాడు. ఎవరిని లాగాలి? ఎవరి కింద పడ్డాడో వాడిని లాగాలి. ఎక్కడ పడ్డాడు? పతంతో నరకారణమే, నరకంలో పడుతున్నాడు, వాణ్ణి ఉద్ధరించేవాడు ఉద్దాలకుడు. ఉద్దాలకుడికి ఉద్దాలకుడు శ్వేతకేతుకు చెప్పాడు అంటారు. ఎక్కడైనా కూడా కథలో చెప్పాడు. వాడు గురువు, వీడి శిష్యుడు. ఓం తత్సత్. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో గురుభ్యో నమో మహభ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. మా గురువు